వెల్కమ్ టు రావోస్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ న్యూస్ లో ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే మన భారతదేశ డిఫెన్స్ మినిస్టర్ అయిన శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి జాయింట్ డిక్లరేషన్ లో సిగ్నేచర్ కి ఆయన రిఫ్యూజ్ చేయడం జరిగింది. అందువల్ల న్యూస్ లో ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మీటింగ్స్ ప్రతి సంవత్సరం కూడా వివిధ దేశాల్లో జరుగుతా ఉన్నాయి. ఆ కోవలో నెంబర్ 2025 కి సంబంధించి చైనా దేశంలో క్వింగ్డో అనేటువంటి ప్లేస్ లో జరుగుతున్నటువంటి సందర్భాన ఈ మీటింగ్ కి వివిధ దేశాల నుంచి అంటే సభ్యులుగా ఉన్నటువంటి దేశాల నుంచి అటెండ్ అవడం జరిగింది. సో ఇది జూన్ 2025, 25th and 26th మధ్య ఈ చైనా దేశంలోనే జరుగుతూ ఉండగా భారతదేశం నుంచి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటు అవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఈ దేశాలలో టెర్రరిజం అనేటువంటిది లేకుండా చేయడం, ఎక్స్ట్రీమిజం అనేటువంటిది లేకుండా చేయడం, అదేవిధంగా ఇన్కమ్ ఈక్వాలిటీని ఈ దేశాలలో పెంచే విధంగా, ట్రేడ్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉద్దేశంతోనే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది 2001లో. సో 2001లో ఏర్పాటు చేసుకోగా 2007లో ఇండియా ఫుల్ టైం మెంబర్ గా జాయిన్ అవ్వడం జరిగింది. 2023లో ఇండియా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది. 2025లో ఇప్పుడు చైనా దేశం ఆ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాన ఆ దేశంలోనే ఈ షాంఘై కోఆపరేషన్ 2025 సమిట్ జరుగుతా ఉంది. సో ఇక్కడ ఈ దేశాలన్నీ యొక్క ప్రపోజల్ ఏంటి అంటే టెర్రరిజాన్ని రూపం మాపే విధంగా తగు చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్ జరగగా సో దీనిలో ఇండియన్ గవర్నమెంట్ సైన్ చేయటం లేదు. కారణం ఏంటి అంటే ఈ గ్రూప్ లో ఉన్నటువంటి కొన్ని దేశాలు లైక్ పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు టెర్రరిజానికి సాఫ్ట్ కార్నర్ గా ఉన్నాయి. సో టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి తమ వంతు కృషి చేయట్లేదు అనేటువంటి ఉద్దేశంతోనే మినిస్టర్ గారు ఈ అగ్రిమెంట్ పైన సిగ్నేచర్ ని చేయటం లేదు అనేటువంటి అంశం మనకి స్పష్టమవుతా ఉంది. ఇంకా ఫర్దర్ గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ప్రస్తుతం సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు మనం చూసుకుంటే ఒకటి ఇండియా, మన భారతదేశం, పాకిస్తాన్, చైనా, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిజికిస్తాన్, ఇరాన్ అండ్ బెలారస్ లాంటి దేశాలు ఈ కూటమిలోనే సభ్యులుగా ఉండటం జరిగింది. ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాల కోసం మన రావోస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ రావోస్ అకాడమీ యాప్ని వెంటనే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్.